హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 22 ఆగస్టు సెకండ్ షిఫ్ట్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ఫేజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వీడియోస్ చూడండి. కొన్ని బిట్స్ రిపీట్ అవుతున్నాయి, అట్లీస్ట్ బిట్స్ రిపీట్ అయిపోయినా ఆ టాపిక్స్ అన్న రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీకు డెఫినెట్గా అయితే యూజ్ అయితే ఉంటుంది. 3 షిఫ్ట్స్ రివ్యూస్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా 3 షిఫ్ట్స్ కలిపి ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను మిస్ అయిన క్వశ్చన్స్తో. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి కామన్వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్స్. కామన్వెల్త్ ప్రారంభోత్సవ క్రీడల్లో పతాకదారులుగా ఎవరున్నారు అని అయితే అడిగారు. ఓకే, నేను ఆల్రెడీ కామన్వెల్త్ గేమ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేశాను, దాంట్లో మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని బిట్స్ అనేవి మనకి కొన్ని షిఫ్ట్స్లో 2021 కరెంట్ అఫైర్స్ అడిగితే, కొన్ని షిఫ్ట్స్లో 2022 అయితే అడుగుతున్నాడు. కాబట్టి రీసెంట్వి కూడా మీరైతే చూసుకోవాలి, ఎందుకంటే ఇది రీసెంట్ టాపికే కదా. సో మనకి గేమ్స్ స్టార్ట్ అయ్యే ముందు, ఎండ్ అయ్యే ముందు స్టేడియంలో మొత్తం అన్ని దేశాలకు సంబంధించిన క్రీడాకారులు కూడా ఒక రౌండ్ అయితే వేయడం జరుగుతుంది. భారతదేశానికి సంబంధించిన క్రీడాకారులు అందరూ మనకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఒక పర్సన్ మనకి ఇండియా తరపున నుంచుని మన జాతీయ పతాకాన్ని అయితే పట్టుకుని అయితే మనకి వెళ్తూ ఉంటారో వాళ్ళనే మనకి పతాకదారులు లేదా జెండా బ్యారియర్, మనకి ఫ్లాగ్ బేరర్ అని అయితే పిలవడం జరుగుతుంది. జనరల్గా ఒక పర్సనే ఉంటారు ఈ విధంగా ఫ్లాగ్ బేరర్ కింద. స్టార్టింగ్లో మనకి గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో, ముగింపోత్సవ వేడుకల్లో ఇద్దరైతే ఉంటారు. కానీ ఇండియా రీసెంట్గా మనకి ఏం చేసిందంటే జెండర్ బయాస్ ఉండకూడదని చెప్పి ఒక మేల్ ఒక ఫీమేల్ ఇద్దరిని అయితే మనకి ఫ్లాగ్ బేరర్స్కి అయితే పెట్టడం జరుగుతుంది. సో ప్రారంభోత్సవ వేడుకల్లో మనకి ఎవరున్నారు అంటే హాకీ ప్లేయర్ అని మన్ప్రీత్ సింగ్, అలాగే బ్యాడ్మింటన్ ప్లేయర్ అని పివి సింధు, ఇద్దరు కూడా ఫ్లాగ్ బేరర్గా అయితే ఉన్నారు. సో ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. అలాగే ముగింపు ఉత్సవాలు క్లోజింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్స్కి ఎవరు ఉన్నారంటే బాక్సర్ నికితా జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయిన శరత్ తాచంత అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ చైల్డ్ బడ్జెట్ విచ్ స్టేట్. ఓకే, మొట్టమొదటి చిల్డ్రన్ రిలేటెడ్ బడ్జెట్ను మనకి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని అడిగారు. చిన్నపిల్లలకు సంబంధించిన బడ్జెట్ను మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే అండర్-19 వరల్డ్ కప్ 2022 రన్నర్. సో క్వశ్చన్ ఎలా అడిగారు అంటే అండర్-19 ప్రపంచ కప్ 2022 విజేత అని అడగకుండా మనకి భారతదేశం అండర్-19 ప్రపంచ కప్ 2022 గెలుచుకుంది కదా, ఏ దేశం మీద గెలుచుకుంది అని అయితే అడిగారు. మనకి ఇంగ్లాండ్. రన్నర్ ఎవరు అంటే ఇంగ్లాండ్ మీద గెలుచుకుంది. విన్నర్ ఎవరు అంటే మనకి ఇండియా. ఓకే, హోస్ట్ సిటీ వచ్చేసరికి మనకి వెస్టిండీస్లో అయితే జరిగింది. అలాగే సింధు దర్శన్ ఫెస్టివల్ ఈజ్ ఎ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్. సింధు దర్శన్ పండగ అనేది మనకి ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడిగారు. సో ఆప్షన్స్లో మనకి జనరల్గా అయితే లేహ్ లడాఖ్లో జరుపుకుంటారో. ఓకే, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే యాక్చువల్గా డివైడ్ అయిపోయింది కదా, అంతకుముందు అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండేది. మీకు ఆప్షన్లో కొంతమంది అయితే లేహ్ లడాక్ లేదు అన్నారు, లేకపోతే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఆన్సర్ అయితే అవుతుంది. లడాక్ మనకి లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఆన్సర్ అవుతుంది. అకార్డింగ్ టు ఆప్షన్ మీకు అయితే ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం ఫెస్టివల్స్ వీడియో చేసాం కదా, దాంట్లో ఇవన్నీ కూడా మనం అయితే ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మార్నింగ్ షిఫ్ట్లో కూడా మనకి ఫెస్టివల్స్ మీద అయితే వీడియోలో మనకి బిట్ అయితే రావడం జరిగింది. సో మిస్ అవ్వకుండా ఆ వీడియో అయితే చూడకపోతే చూడండి. అలాగే డీసీ మోటార్ ప్రాపర్టీస్ డెఫినేషన్ రిలేటెడ్గా ఒక బిట్ అయితే వచ్చిందన్నారు, ఎగ్జాక్ట్ బిట్ అయితే ఐడియా లేదు. అలాగే మనకి పరాక్రమ్ దివాస్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ పర్సన్. పరాక్రమ్ దివాస్ ఏ వ్యక్తి పుట్టినరోజును జరుపుకుంటారో అని అడిగారు. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్డే జ్ఞాపకార్థంగా. ఓకే, ఎప్పుడు అంటే జనవరి 23. ఓకే, ఏ రోజున అని కూడా అడిగే అవకాశం డెఫినెట్గా ఉంది నెక్స్ట్ షిఫ్ట్స్లో. జనవరి 23 మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా మనం పరాక్రమ దివాస్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ సంవత్సరం 2022లో మనకి 125వ బర్త్ యానివర్సరీ, 125th బర్త్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. అలాగే విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద దళిత్ బంధు స్కీమ్ ఫర్ దళిత్ ఎంపవర్మెంట్. దళితుల సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందని అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి తెలంగాణ. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఓకే, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ అని ఎవరు అడిగారో. సో ఆన్సర్ ఎన్కే సింగ్ లేదా నంద కిషోర్ సింగ్. సో ఫైనల్గా మన హూయిస్కో వీడియో నుండి అయితే బిట్ అయితే రావడం జరిగింది, హూయిస్కో టాపిక్ నుండి. 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ అడిగితే కనుక సో మనకి వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. అలాగే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. రెసిస్టెన్స్ అనేది దేనికి మనకి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది అని అడిగారు. సో మనకి సబ్స్క్రైబర్స్ చెప్పిన దాన్ని బట్టి ఆప్షన్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే ఉందంట. మనకి సంభావ్య వ్యత్యాసం, తెలుగు ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్ కరెక్టా కదా నాకు ఐడియా లేదు, ఇంగ్లీష్ మాత్రం పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, రెసిస్టెన్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ యాజ్ స్టేటెడ్ బై ఓమ్స్ లా. సో ఓమ్స్ లా ప్రకారం చూసుకున్నట్లయితే R=V/A. రెసిస్టెన్స్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా అయితే ఉంటుంది. ఓకే, మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. సబ్స్క్రైబర్స్ చెప్పిన దాన్ని బట్టి అయితే ఓమ్స్ లా ప్రకారం రెసిస్టెన్స్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్కి అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా అయితే ఉంటుంది. అలాగే ప్రొపేన్ 4వ రూపం రిలేటెడ్గా ఒక ప్రశ్న అడిగారు అన్నారు. ప్రొపేన్ ఫార్ములా అయితే C3H8. సో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఇది ఒకసారి చెక్ చేసుకోండి ప్రొపేన్ రిలేటెడ్గా. అలాగే
టిష్యూ ట్రాన్స్పోర్ట్ న్యూట్రియంట్స్ టు ప్లాంట్. ఓకే, మనకి ఏ టిష్యూ న్యూట్రియంట్స్ని ప్లాంట్కి చేరవేస్తుందని అడిగారు. జైలం అని పేలం ఏదైతే ఉందో మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. ఒకసారి కాన్సెప్ట్ కరెక్ట్గా చూసినట్లయితే ఒకసారి చూడండి. సో మనకి మొక్కలు నేలలోని ఖనిజ లవణాలు, ఓకే, మొక్కలు నేలలోని ఖనిజ లవణాలు మరియు నీటిని వేర్ల ద్వారా గ్రహిస్తాయని చెప్పి మనం తెలుసుకున్నాము. ఓకే, వేర్లు శోషించిన నీరు, పత్రాల్లో తయారైన ఆహార పదార్థము దారువు ఏదైతే ఉందో జైలం మరియు పోషక కణజాలం పైలం అనే నాళిక పుంజ వాస్కులర్ బండిల్స్ వ్యవస్థ ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలకైతే సరఫరా అవ్వడం అయితే జరుగుతుంది. వేర్లు దారు కణజాల కేంద్రం నుండి పరిధి వైపు విస్తరిస్తే కాండంలోని దారు కణజాలం నాళికా పుంజంలో కేంద్రము దవ్వ వైపు అమరి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఐడియాలో మెమరీ బేస్డ్ కాబట్టి సో మనకి ఇందులో ఓకే, సో మనకి ఆహార పదార్థం దారువు మరియు పోషక కణజాలం పైలం అనే నాళిక పుంజ వాస్కులర్ బండిల్స్ వ్యవస్థ ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలకైతే సరఫరా అవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్లో ఒక్కొక్కసారి జైలం, ఫైలం, వాస్కులర్ బండిల్స్ ఏదో ఒకటి ఇస్తాడు కాబట్టి సో మనకి కాన్సెప్ట్ అయితే చూసుకోండి. దీన్ని బట్టి మనం క్వశ్చన్ ఆప్షన్ బట్టి అయితే ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే సో ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ ఐరన్ రిచ్ ఫుడ్. ఓకే, క్రింది వాటిలో ఐరన్ ఎక్కువగా కలిగిన ఆహారం ఏమిటి అని అయితే అడిగారంట. ఇది ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. మిల్క్ కానీ ఓకే, మనకి లివర్ రిలేటెడ్ మీట్ కానీ ఇటువంటి వాటిలో మనకి స్పీనచ్, పాలకూర ఇటువంటి వాటిలో ఐరన్ రిలేటెడ్ రిచ్ ఫుడ్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. మనకి ఆప్షన్ బట్టి అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఎస్టీ కాజేటన్ చర్చ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, మనకి సెయింట్ కాజేటన్ చర్చ్ ఏ రాష్ట్రంలో ఉందని అడిగారు. సెయింట్ కాజేటన్ చర్చ్ అనేది మనకి గోవా రాష్ట్రంలో అయితే ఉంటుంది. సో ప్రముఖ చర్చిల మీద లాస్ట్ షిఫ్ట్లో కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు కూడా అడిగారు. సో ఇంపార్టెంట్ చర్చెస్ అండ్ లొకేషన్ అనేది చూసుకోండి. అలాగే పంచాయతీరాజ్ సిస్టమ్ విచ్ పార్ట్. ఓకే, పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ భాగానికి చెందింది అని అయితే అడిగారు. పంచాయతీరాజ్ విభాగం అనేది 9వ భాగం, ఓకే, పార్ట్ 9కి చెందింది. అలాగే ఎన్నో షెడ్యూల్ అంటే మనకి 11th షెడ్యూల్. ఓకే, 9వ భాగము 11వ షెడ్యూల్కి అయితే చెందినది. సో గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్టికల్స్ వచ్చేసరికి 243 to 243 రిలేటెడ్ అయితే ఆర్టికల్స్ అయితే ఉంటాయి. ఓకే, పార్ట్ 9 11th షెడ్యూల్. అలాగే మనకి ప్రీవియస్ షిఫ్ట్స్లో ఆఫ్టర్ విచ్ అమెండ్మెంట్ పంచాయతీరాజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, ఏ మనకి రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది అని అడిగారు. 73వ రాజ్యాంగ సవరణ 73rd అమెండ్మెంట్ యాక్ట్. ఇది కూడా రిలేటెడ్ బిట్ అనేది. అలాగే క్లాసికల్ లాంగ్వేజెస్ రిలేటెడ్గా అయితే అడిగారంట. క్లాసికల్ లాంగ్వేజెస్ చూసుకుంటే తమిళ్ వచ్చేసరికి 2004లో, అలాగే సాంస్క్రిట్ 2005, కన్నడ 2008, తెలుగు 2008, మలయాళం 2013, ఒడియా 2014లో అయితే మనకి క్లాసికల్ లాంగ్వేజెస్కి అయితే గుర్తించడం అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఐడియా లేదు, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే విచ్ కమిటీ రికమెండెడ్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఏ కమిటీ ప్రాథమిక విధులను సిఫార్సు చేసింది అని అయితే అడిగారంట. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఓకే, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ వచ్చేసరికి మనకి ప్రాథమిక విధులు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే కమిటీ అయితే సిఫార్సు చేయడం అయితే జరిగింది. అలాగే జియోమార్ఫాలజీ. ఓకే, జియోమార్ఫాలజీ అనేది దేని యొక్క స్టడీ, దేనికి సంబంధించిన అధ్యయనాన్ని తెలియజేస్తుంది అని అయితే అడిగారు. ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ల్యాండ్ ఫామ్ ఎవల్యూషన్. ఓకే, ల్యాండ్ ఫామ్లో మరియు ల్యాండ్ ఫామ్ ఎవల్యూషన్కి సంబంధించి అయితే జియోమార్ఫాలజీ అయితే చెప్తుంది. అలాగే మనకి వంట అనేది కళాయిలో, పాత్రలో మనకి బాగా వంట వండాలి అంటే ఫాస్ట్ కావాలంటే దేన్ని యూస్ చేస్తాం అని చెప్పి రిలేటెడ్గా అయితే అడిగారు. ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు కానీ ఓకే, అది బేకింగ్ సోడా రిలేటెడ్ అయితే మనం అయితే యూస్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్ మనకి ఆన్సర్ మనకి కింద కామెంట్ చేయండి. అలాగే ఇంట్రెస్ట్ 520 అయితే ప్రిన్సిపల్ 1300 అయితే 5 ఇయర్స్కి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పి అయితే సింపుల్ ఇంట్రెస్ట్ మీద అయితే క్వశ్చన్ అడిగారంట. అలాగే మనకి గోండ్ ట్రైబ్ రిలేటెడ్ స్టేట్, గోండ్ తెగ ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగారు. యాక్చువల్గా ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, బీహార్ అండ్ ఒడిస్సాలో అయితే ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్గా ఆప్షన్ బట్టి మనం అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కెన్ బి ఫైండ్ బై విచ్ లా. ఓకే, మనకి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది మనకి ఏ లా ప్రకారం తెలుసుకుంటామని అయితే అడిగారు. లెఫ్ట్ హ్యాండ్ మనకి సో ఫ్లెమింగో లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్ అయితే ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. అలాగే మనకి 3 pens 5 pencils కాస్ట్, 5 pens అండ్ 3 pencils కాస్ట్ ఇచ్చి 1 pen 2 pencil కాస్ట్ ఎంత అని అయితే అడిగారంట. ఇటువంటి రిలేటెడ్ బిట్ అనేది. అలాగే 51 నుండి 100 లోపు గల ప్రధాన సంఖ్యలో చిన్నది పెద్ద ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే x + 1/x = k అయితే x³ + 1/x³ ఎంత అవుతుంది అని కూడా క్వశ్చన్ అయితే అడిగారంట. అలాగే 51 మంది 12 రోజుల్లో చేస్తే 4 రోజుల తర్వాత 6 మంది కొత్తగా వస్తే మిగిలిన పని ఎన్ని రోజుల్లో అవుతుందని కూడా టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా అయితే ఒక ప్రశ్న అయితే అడిగారని చెప్పి కామెంట్ చేశారు. అలాగే పవర్ 5D అండ్ -3D కాంబినేషన్ ఫోకల్ లెంత్ ఎంత అని కూడా అడగడం అయితే జరిగిందంట. నెక్స్ట్ న్యూట్రలైజ్డ్ రియాక్షన్, అలాగే కంబషన్ రియాక్షన్ అయితే ఉంటాయి కదా, సంయోజక రసాయనిక సంయోగం, ఈక్వేషన్స్, ఇటువంటి రిలేటెడ్ ప్రశ్న అయితే ఒకటి అడిగారు అన్నారు. ఎగ్జాక్ట్ అయితే ఐడియా లేదు.
అలాగే మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే భారతదేశంలో మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా క్రింది వాటిలో ఏది నాట్ రిలేటెడ్ అని చెప్పి అయితే మనకి సో క్వశ్చన్ అనేది ఇండైరెక్ట్గా అయితే అడగడం జరిగిందన్నారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఐడియా లేదు. ఓకే, అలాగే మనకి ఇది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, అడగడానికి అవకాశం ఉందని చెప్పి. సో మనకి మొక్కల్లో మనకి వృక్ష కణజాలాలు ఏవైతే రకాలు ఉంటాయో 4 రకాలు అయితే ఉంటాయి. మొక్క భాగాలన్నింటిలోనూ కూడా పెరుగుదలను మరామతులు నిర్వహించే వచ్చేసరికి విభాజ్య కణజాలాలు. ఓకే, మనకి మెరిస్టమాటిక్ టిష్యూస్, అలాగే పై పొరలను ఏర్పరిచే వచ్చేసరికి త్వచ కణజాలాలు. ఓకే, డెర్మల్ టిష్యూస్, అలాగే వృష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరైన స్థితిలో ఉండేలా చేసే వచ్చేసరికి సందాయిక కణజాలాలు గ్రౌండ్ టిష్యూస్, అలాగే పదార్థాల రవాణాకు సహాయపడే వచ్చేసరికి ప్రసరణ కణజాలాలు వాస్కులర్ టిష్యూస్. ఓకే, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ షిఫ్ట్స్లో డెఫినెట్గా అడగడానికి అయితే అవకాశం ఉందని చెప్పి అయితే చెప్తున్నాను. అలాగే పోషక కణజాలం రిలేటెడ్గా మనకి ఫుడ్ అనేది ఎక్కడ సేవ్ అవుతుంది, ఏదో మొక్కల్లో సంథింగ్ అటువంటి క్వశ్చన్స్ కూడా అడిగారు అన్నారు. సో ఇంకా మీకు నేను మిస్ అయిన చేసిన క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా లేదా కొంచెం ప్రాపర్గా చెప్పనే ఉన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా నైట్ వీడియో చేసేలా అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది మనకి షిప్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్కి క్వశ్చన్స్ సెండ్ చేయడం కానీ లేదా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేయడం కానీ మిస్ అవ్వకుండా అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.